అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కెరియర్ గైడ్ 7 మీరు మొట్టమొదటిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి చివర్లో ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే లైక్ చేయండి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఐపీపీఎస్ ఆర్ఆర్బి నుంచి ఒక అద్భుతమైన నోటిఫికేషన్ వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. వీళ్ళు టోటల్గా 10,729 పోస్ట్ అంటే 10,729 పోస్టులను వీళ్ళు భర్తీ చేస్తామని చెప్తున్నారు. ఇది టోటల్గా బ్యాంక్ జాబ్స్ అండి. ఇది అఫీషియల్గా ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ నుంచి విడుదలైంది. నెక్స్ట్ వచ్చేసి టోటల్గా పోస్ట్ నేమ్స్ వచ్చేసి ఆఫీసర్స్ స్కేల్ 1, స్కేల్ 2 అండ్ స్కేల్ 3 అండ్ ఆఫీస్ అసిస్టెంట్ని వీళ్ళు రిక్రూట్ చేసుకుందాం అనుకుంటున్నారు. దీనికి మెయిన్గా మనం మాట్లాడుకోవాలంటే అప్లై స్టార్ట్ డేట్ వచ్చేసి 8th జూన్ అండి. అండ్ లాస్ట్ డేట్ అప్లై చేయడానికి 28 జూన్. నెక్స్ట్ మనం వేకెన్సీస్ వచ్చేసి టోటల్గా 10,729 అని చెప్పుకున్నాం. అందులో ఆఫీస్ అసిస్టెంట్కి మల్టీపర్పస్కి 5,305 పోస్టులను భర్తీ చేద్దాం అనుకుంటున్నారు. ఆఫీసర్ స్కేల్ 1కి 4,109 పూర్తి చేద్దాం అనుకుంటున్నారు. ఆఫీసర్ స్కేల్ 2కి 1,305 అంటే 1,305 వేకెన్సీస్ని వీళ్ళు భర్తీ చేద్దాం అనుకుంటున్నారు. దీనికి మనం క్వాలిఫికేషన్ వచ్చేస్తే అంటే విద్యా అర్హత వచ్చేసి క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, బిఈ, బీటెక్, సిఏ, ఎంబీఏ ఆర్ ఇతరతర దీనికి సంబంధితమైన రికగ్నైజ్డ్ బోర్డు నుంచి అర్హులై ఉండాలి. మళ్ళా చెప్తున్నాను, క్యాండిడేట్ ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ అంటే ఏదైనా డిగ్రీ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ, బిఈ డిగ్రీ కానీ, బీటెక్ కానీ, సిఏ కానీ, ఎంబీఏ కానీ ఇతరతర ఈక్వివాలెంట్ వాళ్ళు దీనికి అర్హులు. మనం మెయిన్గా ఆఫీస్ అసిస్టెంట్కి మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ అండి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 28 ఇయర్స్. ఆఫీసర్ స్కేల్ 1కి వచ్చేసి మినిమం ఏజ్ వచ్చేసి 18 అండి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ అండి. ఆఫీసర్ స్కేల్ 2కి మినిమం ఏజ్ వచ్చేసి 21, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 32 అండి. ఆఫీసర్ స్కేల్ 3 మినిమం ఏజ్ వచ్చేసి 21, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 40 ఇయర్స్ అండి. దీనికి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చాలామంది అడుగుతున్నారు. దీనికి సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మెయిన్గా ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. అది ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అది ఆబ్జెక్టివ్ అండ్ సింగిల్ లెవెల్ ఎగ్జామినేషన్ అండి. ఇది కూడా ఆబ్జెక్టివ్ ఉంటుంది. మెయిన్ ప్రైమరీ ఎగ్జామినేషన్ కూడా ఆన్లైన్ ఉంటుంది. నెక్స్ట్ మనం మెయిన్గా ఇక్కడ లొకేషన్స్ మాట్లాడుకుందాం. ఏ బ్యాంక్ నుంచి వచ్చింది. ఇక్కడ టోటల్గా 43 బ్యాంక్స్ నుంచి వచ్చిందని చెప్తున్నారు. కానీ మనం ఇక్కడ మెయిన్గా మన తెలుగు స్టేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, వికాస్ బ్యాంక్ నుంచి వచ్చింది. దీనికి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వరంగల్లో ఉంది. స్టేట్ వచ్చేసి తెలంగాణ అండి. డిజైర్డ్ లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలంటున్నారు, అది తెలుగు. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, ఇది వచ్చేసి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కడప, స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. దీనికి సేమ్ తెలుగు డిజైర్డ్ లాంగ్వేజ్. నెక్స్ట్ మనం చూడాల్సింది ఇక్కడ 10th చూద్దాం. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ఇది హెడ్ క్వార్టర్స్ వచ్చేసి గుంటూరు, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. దీనికి తెలుగు వచ్చి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి 33ది సప్తగిరి గ్రామీణ బ్యాంక్, ఇది హెడ్ క్వార్టర్స్ వచ్చేసి చిత్తూరులో ఉంది, ఆంధ్రప్రదేశ్ సంబంధించింది. తెలుగు అనేది డిజైర్డ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. నెక్స్ట్ 37ది తెలంగాణ గ్రామీణ బ్యాంక్, హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్, తెలంగాణ, తెలుగు లేదా ఉర్దూ వచ్చి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి
ఇంతే అండి. ఈ 43లో మనకి ఇయున్నాయి. ఏమన్నా మిస్ చేశాననిపిస్తే మీరు కామెంట్‌లో చేయండి. వేరే వాళ్ళకి హెల్ప్‌ఫుల్ అయితుందనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ మెయిన్‌గా మాట్లాడుకోవాల్సింది అప్లికేషన్ ఫీజు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఆఫీసర్‌కొచ్చేసి స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి ₹175 వీళ్ళు కాస్ట్ చేస్తున్నారు. ఇంకా బీసీ, ఓసీ, అదర్ క్యాండిడేట్స్కి 850. నెక్స్ట్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్, ఇది కూడా సేమ్ అండి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ₹175 ఛార్జ్ చేస్తున్నారు. అదర్ క్యాండిడేట్స్కి ₹850 ఛార్జ్ చేస్తున్నారు. మనం మీకు ఇక్కడ నెక్స్ట్ చూసుకోవాల్సింది మెయిన్గా ఖచ్చితంగా డిజైరబుల్ క్వాలిఫికేషన్ చూసుకోండి. అంటే బీఈ, బీటెక్ ఎనీ డిగ్రీ పాస్ అయి ఉండాలి ఖచ్చితంగా. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకోండి ఒకసారి అప్లై చేసే ముందల ఖచ్చితంగా. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఆఫీస్ అసిస్టెంట్కి 18 నుంచి 28 మధ్యలో ఉండాలి. ఆఫీసర్ స్కేల్ 1కి 18 నుంచి 30 ఉండాలి. ఆఫీసర్ స్కేల్ 2కి 21 నుంచి 32 ఉండాలి. ఆఫీసర్ స్కేల్ 3కి 21 నుంచి 40 ఇయర్స్ ఉండాలి. అంతా ఆబ్జెక్టివ్ మోడ్లో ఉంటుంది. నేను దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. నేనుగా ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ ఆఫీసర్ స్కేల్ 2కి వచ్చేసి టెస్ట్లో రీజనింగ్ ఉంటుంది. ఇది ఇంగ్లీష్లో లేదా హిందీలో రాయొచ్చు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40 ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ 50. టైం 2 అవర్స్ ఉంటుంది. నెక్స్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ చెక్ చేస్తారు. నెక్స్ట్ ఫైనాన్షియల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, అంటే ఆ రెండిట్లో ఏదో ఒకటి. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్షన్. మొత్తం టోటల్గా 200 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 200 మార్క్స్. టోటల్ టైం వచ్చేసి 2 అవర్స్. ఆఫీసర్ స్కేల్ 2 స్పెషలిస్ట్ వాళ్ళకి మాత్రం ప్రొఫెషనల్ నాలెడ్జ్, రీజనింగ్, ఫైనాన్షియల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, కంప్యూటర్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటరప్షన్. ఈ టోటల్గా 240 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్ ఉంటాయి. దీనికి టైం వచ్చేసి 2.5 అవర్స్ ఇస్తున్నామని చెప్తున్నారు. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ లెవెల్ 3 వీళ్ళకి రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, ఫైనాన్షియల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటరప్షన్. ఇది టోటల్గా మనకి ఇంగ్లీష్లో లేదా హిందీలో రాసుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి ప్రతి దాని సెక్షన్లో 40 క్వశ్చన్స్ ఉన్నాయి. మ్యాక్సిమం మార్క్స్ 50, 20, 40, 40, 40, 50. టోటల్ అవర్స్ వచ్చేసి 2. ఈ టోటల్ పీడిఎఫ్ని మరియు అప్లై లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ పోయి చెక్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. I hope you like this video. Thank you.